ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టులో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్ తన ప్రచార కార్యక్రమాలను ఉధృతం చేశారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన డాక్టర్ సునీల్ కుమార్ మరోసారి వైసీపీ తరపున పోటీ చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యేగా ఒక మంచి నాయకుడిగా గుర్తింపున్న డాక్టర్ సునీల్ కుమార్ మళ్లీ ఎన్నికల్లో నిలబడడానికి గల కారణాలేంటి? పూతలపట్టు నియోజకవర్గాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? యువత కోసం ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న రైతుల కష్టాలు ఏ విధంగా పరిష్కరించబోతున్నారు? వైసీపీతోనే అభివృద్ధి సాధ్యమంటున్న సునీల్ కుమార్తో మా ప్రతినిధి గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికలు చాలా తక్కువ టైం ఉంది. ఇప్పటికే కూడా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది. ఇప్పటికే ఆయా అభ్యర్థులందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎన్నికల బరిలో దిగి ప్రజలను చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడాలనుకుంటున్న వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. అయితే చిత్తూరు జిల్లా అంటేనే చాలా డిఫరెంట్. చిత్తూరు జిల్లాలో చాలా నియోజకవర్గాలు ఆ రకమైన అంటే ప్రజలందరూ కూడా చాలా ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. పూతలపట్టు కాన్స్టిట్యున్సీలో ఇప్పటికే ఆ రకమైనటువంటి ప్రభావం ఎక్కువగా కనపడుస్తుంది. అయితే వైసీపీకి సంబంధించి డాక్టర్ సునీల్ కుమార్ గారు ఈసారి ఎన్నికల బరిలో నిలవడం జరిగింది. గతంలో ఆయన 2014లో ప్రజలు మంచి ఆదరణ పొందినటువంటి నేతగా ఆయన ఎన్నుకోబడ్డారు. ఆ సమయంలో దాదాపు 5 సంవత్సరాల పాటు కూడా ఆయన మంచి మెజారిటీతో గెలిచిందే కాకుండా మంచి కార్యక్రమాలు కూడా తీసుకురావడం జరిగింది. మరి సునీల్ కుమార్ గారు మనతో ఉన్నారు. మరి బీఆర్కే న్యూస్ తరఫున ఆయన కూడా మనం విశేష చెప్తాం. అదేవిధంగానే ఈసారి వైసీపీకి సంబంధించి ఎన్నికల బరిలో ఇక్కడ నిలబడ్డారు కాబట్టి మరి ప్రజా ఆదరణ, ప్రజా సమస్యలపై ఏ విధంగా ఆయన ముందుకెళ్ళబోతున్నారో మనం మాట్లాడించే ప్రయత్నం. సార్ నమస్తే అండి. సార్ ముందు మీకు బీఆర్కే న్యూస్ నుంచి శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. బీఆర్కే ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ద్వారా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ మీరు 2014లో మీరు అప్పట్లో మంచి మెజారిటీతో గెలిచిన తర్వాత ప్రజల్లో 5 సంవత్సరాల పాటు ప్రజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీరు చేయాలనుకున్నప్పటికీ కూడా ఆ సమయాల్లో అప్పట్లో మీరు అధికారం అంటే వైసీపీ అధికారం లేదు కాబట్టి, తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి మీరు అనుకున్న కార్యక్రమాలు మీరు ప్రజలకు చేయలేకపోయారనేటువంటి తపన మీలో ఉందా? మరి అలాంటి కార్యక్రమాలు ఏవైనా సరే మీరు ఆ సమయంలో గుర్తించడం జరిగిందా? అవి ఈసారి ఏదైనా సరే నెరవేర్చే అవకాశం ఉంటుందా? 2014 ఎన్నికల్లో ప్రజలు నాకు విజయం చేకూర్చారు. వారి ప్రజాసేవ చేసుకునే అవకాశం వచ్చినప్పటికీ అధికారంలో లేను కాబట్టి అధికార పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు మాకు ఎటువంటి అభివృద్ధి కానీ లేకపోతే ఎటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని ముందుకు రానివ్వలేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్కి కొంత నిధులు ఇస్తారు. ఆ నిధుల ద్వారా మనము స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ఆ సమస్యలన్నింటినీ కూడా మనము ఆ నిధులతోటి పూర్తి చేసే అవకాశం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ. కానీ 2014లో చూస్తే సాక్షాత్తు ఈ యొక్క జిల్లావాసి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయినప్పటికీ పూర్తిగా కూడా మమ్మల్ని అందరినీ నిర్లక్ష్యం చేసి కేవలం ప్రతిపక్ష పార్టీలోని ఎమ్మెల్యేలుగా మమ్మల్ని భావించి మాకు ఏ విధమైనటువంటి ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి నిధులు ఇవ్వలేదు. ఆ రోజు ఉన్నటువంటి తను తీసుకున్న నిర్ణయాల్లో జన్మభూమి కమిటీలో ఒకటి కేవలం పెన్షన్ల దగ్గర నుంచి కూడా లేదా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా జన్మభూమి కమిటీల యొక్క పర్మిషన్తోనే చేసే పరిస్థితి ఆ రోజు చంద్రబాబు గారు తీసుకొచ్చారు. దానివల్ల నేను ఏవైతే ఈ ప్రాంతాలకి ఈ ప్రాంత వాసులకి లేకపోతే మా యొక్క నియోజకవర్గ ప్రజలకు మేము ఏవైతే చేయాలనుకున్నానో అవన్నీ కూడా మనం చేయలేని పరిస్థితి. వారి మోస ధోరణిలోనే లేకపోతే వారు దోచుకునే ధోరణిలోనే కార్యక్రమాలు చేసుకున్నారే కానీ ఏ విధంగా కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అయితే వారు ఆ రోజు మమ్మల్ని చేయనీయలేదు. కాబట్టి 2019లో ప్రజలు వారిని చీకొట్టారు, అది వేరే విషయం. కానీ ఆ 5 సంవత్సరాల్లో ఒక రకంగా ఎమ్మెల్యేగా నేను ఇక్కడ ప్రాతినిధ్యం వహించినప్పటికీ నేను అనుకున్న కార్యక్రమాలు అయితే చేయలేదు. దేవుడు మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చాడు ఈసారి. ఆ రోజు నేను ఏవైతే అనుకున్నానో ఆ యొక్క సమస్యలన్నీ కూడా కొంత సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి మీద కూడా ఈ రాబోయే 5 సంవత్సరాల్లో మరి ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు వస్తారు. మరి ఆ యొక్క కార్యక్రమాలు చేయడం ద్వారా నేను ఏవైతే ఈ ప్రాంత ప్రజలకు చేయాలని తపన పడుతున్నానో ఆ కార్యక్రమాలని ఖచ్చితంగా చేస్తాను. ఇలాంటి సమయంలో ఎందుకంటే వైసీపీలో ఇప్పటికే చాలామందికి సిట్టింగ్స్కి ఎమ్మెల్యేస్కి టికెట్ ఇవ్వలేదు. చాలా క్రూషియల్ పీరియడ్ అంటే అది తెలుగుదేశం కావచ్చు, వైసీపీకి కావచ్చు, నెక్స్ట్ అధికారం చేపట్టాలి అంటే ఇలాంటి తరుణంలో మీకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధ్యతతో మీకు ఈ అవకాశం కల్పించారు.
అసలు ఊహించారా మరి మరోసారి ఇలాంటి అవకాశం వస్తుందని చెప్పి, మళ్ళీ మరోసారి ప్రజల కోసం సేవ చేసే అవకాశం వస్తుంది అని చెప్పి ఊహించారా? ఎట్లా చూడాలి? ఏం చెప్పారు మీరు ముఖ్యమంత్రిని కానీ కలిసిన సమయంలో సీటుకి సంబంధించి? ఈ మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ గురించి కొంత ఆశావహంగా ఉన్నప్పటికీ సీట్ వస్తుంది అనేది కొంత అటు ఇటుగా ఉన్నింది. కానీ మా జిల్లా మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర గారు కానీ, యువనేత మిథున్ రెడ్డి గారు కానీ, వారి ఆశీస్సులతోటి వారు ఈ ప్రాంత ప్రజల్లో మేము 5 సంవత్సరాలు చేసినటువంటి ఆ యొక్క ఏదైతే ప్రజలకి మనం పార్టీ కార్యక్రమంలో ఎంత చురుగ్గా పాల్గొన్నామో అవన్నీ కూడా వారు కూడా గుర్తించున్నారు. కాబట్టి వారి సహాయంతో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇక్కడ ప్రజల యొక్క ఆశీస్సులు కూడా మనకి సర్వేల రూపంలో ప్రజల ఆశీస్సులు కూడా మన పార్టీకి చేరాయి. సో వీరందరి ఆశీస్సులతోటి, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఈరోజు మళ్ళీ ప్రజాసేవ చేసుకునే అవకాశం ఎమ్మెల్యే టికెట్ నాకు రావడం జరిగిందండి. సార్, ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఈ పూతలపట్టుకి సంబంధించి గతంలో మీరు అప్పుడు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మీరు చేయలేదు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీకు సహకారం అందించలేదు. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కనీసం నిధులను కూడా ఆయన నియోజకవర్గాలకు ఎక్కడ కూడా ఇవ్వలేని పరిస్థితి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి. అయితే ఈసారి మీరు ఈ ఎలక్షన్కి సంబంధించి ఒకవేళ గెలిస్తే ఇక్కడ, ఎందుకంటే పూతలపట్టు చాలా ఇంపార్టెంట్ ప్లేస్. తిరుపతికి తిరుమల ఎంతో, పూతలపట్టుకి కాణిపాకం ఉంది. డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, లేదంటే మిగిలిన నియోజకవర్గ విషయాలకు సంబంధించి ఏమైనా సరే ఒక ప్లానింగ్ అనేది మీకు ఏమైనా ఉందా? పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలకు కూడా చిత్తూరుకి కంటిన్యూగా సరౌండింగ్ ప్లేసెస్ ఉంటాయి. ఇది అటు బెంగళూరు కానివ్వండి, లేకపోతే ఇటు చెన్నై కానివ్వండి, చాలా దగ్గరలో దాదాపు 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్ల దగ్గరగానే ఈ ప్రాంతం అంతా కూడా ఉంది. ఒక రకంగా ఈ ప్రాంతము కొంత వెనుకబడిన ప్రాంతమే. ఒక రకంగా చెప్పాలంటే వర్షాభావం తక్కువ, కొంత కరువు కూడా ఈ ప్రాంతంలో ఉంటుంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైతే ఆ సమయంలో తాగునీటికి కూడా ట్యాంకులు తోలే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు ఎక్కువ శాతం మామిడి పంటలకు కానీ, లేదు అంటే పాడి పశువులు మేపుకోవడం ద్వారా ఆ యొక్క పాలు ద్వారా వారి కుటుంబం ఎక్కువ శాతం ఆధారపడుతుంది. ఇప్పుడు మనకి ఈ 2 సిటీస్ని కనెక్టివిటీ చేస్తూ ఎక్స్ప్రెస్ హైవే అనేది ఇప్పుడు ఆల్రెడీ పనులు ప్రారంభమయ్యాయి. సో ఈ యొక్క కనెక్టివిటీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి చెన్నై కానీ లేదా బెంగళూరు కానీ కనెక్టివిటీ ఎక్కువ తొందరగా రీచ్ అయ్యే ఇది వచ్చింది. కాబట్టి ఈ ప్రాంతంలో మనకి ఇక్కడ మంచి ఇండస్ట్రియల్ హబ్గా మనం ఏపీసీసీ ద్వారా కానీ, లేకపోతే మనం ఏదైతే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కు ఉన్నటువంటి సంస్థలతో మనం మాట్లాడుకొని ఈ ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ హబ్గా చేయాలి. ఎందుకంటే ఇక్కడ తయారయ్యే ఏది ఉత్పత్తి కానీ అనుకున్న సమయంలో ఎక్స్పోర్ట్ చేయడానికి విదేశాలకు కావచ్చు, లేదా దేశ విదేశాలకు చేయడానికి దగ్గరలో అన్ని రకాలైనటువంటి వసతులతో ఉన్నటువంటి సిటీస్ దగ్గరలో ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాంతాన్ని ఒక ఐటీ హబ్ కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకి ఈ కనెక్టివిటీ తొందరలో పూర్తవుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో మనం ఈ ముఖ్యమంత్రి ద్వారా మనం ఇవి కానీ తేగలిగితే స్థానికంగా ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించినట్లుగా ఉంటుంది. తర్వాత అలాగే ఇక్కడ తయారయ్యే మామిడి దీంట్లో ఉన్నటువంటి పల్పు విదేశాలకు వెళ్ళటానికి, మరి ఆ పల్పు నిల్వ చేసే ఇండస్ట్రీస్ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం రావడానికి కూడా మనకు ప్రయత్నం చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాణిపాకం ఆలయానికి సంబంధించి 2 మాటలు చెప్పండి. ఎందుకంటే తిరుమలకు వచ్చిన ఎంతమంది భక్తులు వస్తారో, 1,00,000 మంది భక్తులు తిరుమలకు వస్తే అందులో 50% 50,000 మంది ఈజీగా ప్రతిరోజు కూడా కాణిపాకంకి వచ్చి కూడా వెళ్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా అంటే స్వయంభూగా ఇక్కడ స్వామివారు వెలసి ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా డెవలప్మెంట్లో వెనుకబడిపోయిందనే మనం చెప్పుకోవచ్చు. అంటే రాయలసీమలో చిత్తూరు జిల్లా, అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుమల తర్వాత మనకు 2వ టెంపుల్ మన కాణిపాకం ఆలయంగానే చెప్పుకోవచ్చు. ఏం సార్ దానికి సంబంధించి అప్పట్లో మీరు ఆలోచనలు ఎలా ఉన్నాయి? మరి నెక్స్ట్ ఒకవేళ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత, మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దానికి సంబంధించి అయినా సరే ఒక డిఫరెంట్ ఏమైనా సరే చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు జిల్లాలో మనం చూస్తే తిరుపతి తిరుమల దేవస్థానం తర్వాత అతి ప్రాచీనమైనటువంటి ఆలయం కాణిపాకం. సో ఇప్పటికే విదేశాల్లో కూడా వచ్చే భక్తులు తిరుమలకు వచ్చిన తర్వాత ఇప్పుడు గణనీయంగా ఈ కాణిపాకం ఆలయం కూడా సందర్శించడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల పీరియడ్లోనే ఆలయాన్ని కూడా పూర్తిగా రెనోవేషన్ చేసి కొత్త వసతులతోటి మరి ఆలయాన్ని పునర్నిర్మించుకోగల జరిగింది. దీనికి ఉన్నటువంటి ఆ యొక్క మహిమనంతా కూడా దేశ విదేశాలకి మనం తెలియపరుస్తూ
ఇక్కడ భక్తుల్ని ఎక్కువ మందికి మనం రావడానికి కానివ్వండి, తర్వాత అటు టీటీడీ వాళ్ళతో మనం ఆ ఏర్పాట్లు చూసుకొని అక్కడికి వచ్చే ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి రావడానికి ట్రాన్స్పోర్ట్ కానీ వసతులు కానీ అవన్నీ కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మెరుగుపరిచి భక్తులకి ఇక్కడ స్థానిక వసతులు చేకూర్చితే పెద్ద ఎత్తున ఈ భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. తద్వారా ఈ ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ ఉంటుంది. అట్లాగే ఒక భక్తి విషయంలో వారికి కూడా ఒక ఈ ఆలయం రావడం ద్వారా వారికి కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాణిపాకం ఆలయాన్ని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పిస్తూ ఆ యొక్క వసతులన్నిటి కూడా మెరుగుపరచడానికి కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. సార్, గతంలో అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఈ మధ్యకాలం అంటే ప్రజల్లో తిరుగుతున్నారు, ఎన్నో రోజుల నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు, డాక్టర్ వృత్తిలో ఉన్నారు. ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి కూడా 5 మండలాలు తిరుగుతున్నారు. కాబట్టి ప్రజలకు సంబంధించి అంటే అధికారంలో ఎంత ఉన్నా కూడా ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ. అంటే డెవలప్మెంట్ అనేది అది పల్లెల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే అది నిరంతరం ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ప్రధాన సమస్యలు ఏమి? ఎందుకంటే తాగునీటి సమస్యలు, లేదంటే మీరు అన్నట్టు అంటే రాయలసీమ ప్రాంతం అంటేనే చాలా చిత్తూరు జిల్లాలో కూడా మనం కరువు సీమ ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. చాలా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయి ఉంటాయి రైతులకు సంబంధించి వాటర్ అంతా కూడా. మరి వాళ్ళకందరికీ అలాంటి పరిస్థితులు ఏమైనా సరే మీకు చెప్తున్నారా? రైతులు పూర్తి స్థాయిలో కూడా నష్టపోతున్నారు, ఏనుగులు కొన్ని ప్రాంతాల్లో దాడులు చేస్తున్నాయి. ఇలాంటి సమస్యలు ఏదైనా సరే మీరు దృష్టికి తీసుకొస్తున్నారా? వాటి పరిష్కారానికి నెక్స్ట్ స్టెప్ ఏమైపోతున్నారు వస్తే అధికారులకు తీసుకొస్తారు? ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా మేము ఇందాక చెప్పినట్లుగా మామిడి ఉంది. చుట్టుపక్కల కూడా అంతా కూడా అటవీ ప్రాంతాలు ఉన్నాయి. బార్డర్లో అంతా కూడా చూస్తే మనం యాదమరి కానివ్వండి, ఇటు బంగారుపల్లి కానివ్వండి, తవనంపల్లి కానీ ఇదంతా కూడా బార్డర్స్ అంతా కూడా అడవితో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ కొంతవరకు ఏనుగులు దాటి రావడం జరుగుతూ ఉంది. రైతులు దాని మీద వారి యొక్క పంట నష్టపోవడం కూడా జరుగుతుంది. అది రాబోయే రోజుల్లో దాని మీద దృష్టి పెట్టి ఆ యొక్క ఏవైతే ఆ ఫారెస్ట్ ఫారెస్ట్కి దగ్గరగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నింటిని కూడా ఒక సోలార్ కంచె అనేది ఒకటి వేసి తద్వారా మనము ఆ రైతులు దెబ్బతీయకుండా ఒకటి. రెండవది ఇక్కడ ఉన్నటువంటి రైతులు పండించినటువంటి ఏదైతే మరి ఆ పంటని వారు సమయానికి ధర రాలేదనుకోండి, ఆ పంట నష్టపోయే పరిస్థితిలో వారు ఏదో ఒక రేటుకి దాన్ని అమ్మేసే పరిస్థితి కనిపిస్తుంది. అలా కాకుండా మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ అనేది ఏర్పరిచి ఆ వారం రోజుల్లో 10 రోజుల్లో మనం ఆ కోల్డ్ స్టోరేజ్ ద్వారా ఆ పంటని ఉంచి మంచి రేటు వచ్చేటప్పుడు దాన్ని అమ్ముకునే విధంగా కూడా ప్రభుత్వం తరపున ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా నాకు ఒక ఉద్దేశం ఉంది. ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్ ఉండాలి. కోల్డ్ స్టోరేజ్ కట్టడం ద్వారా పంటని మనం మంచి రేటు వచ్చే వరకు కూడా అందులో ఉంచి రైతులకి మంచి రేటు వచ్చినప్పుడు వారు ఆ పంటను అమ్మడం ద్వారా వారు ఆర్థికంగా నిలబెట్టుకుంటారనే ఒక ఉద్దేశం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే కొంత కొండ ప్రాంతాలు ఉన్నాయి. సో ఈ కొండ ప్రాంతాల్లో మనకు వచ్చే నీటిని మనం ఒడిసిపెట్టుకోగలిగితే ఆ భూగర్భ జలాలు పెరుగుతాయి. దానికి సంబంధించి బంగారుపల్లెం కానివ్వండి, లేకపోతే తవనపల్లి మండలంలో 1-2 చిన్న ప్రాజెక్టులని ప్రతిపాదనలు తయారు చేసి రాబోయే రోజుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా నాకు ఒక ఆశాభావం ఉంది. ఎప్పుడైతే మనం ఈ ప్రాజెక్టులను మనం కట్టగలుగుతామో ఆటోమేటిక్గా నీటి సామర్థ్యం అనేది ఉండి భూగర్భ జలాలు పెరుగుతాయి. కాబట్టి ఒకప్పుడు 1000 అడుగులు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాంతాల్లో 1000 అడుగులు వేసినా బోర్ నీటి పడని సందర్భాలు ఉన్నాయి. సో ఈ ప్రాజెక్టు వల్ల మనము భూగర్భ జలాలు పెంచగలుగుతాము. తద్వారా రైతులకి నీటి అవసరాలను తీర్చగలిగే పరిస్థితులు ఉంటాయి. రెండవది, అనేక చెరువులు ఉన్నాయి. ఈరోజు ఎక్కడ కూడా చెరువుల్ని అనుసంధానం చేస్తున్నటువంటి ప్రక్రియ ఆగిపోయింది. సో ఆ ప్రక్రియను కూడా మనం మళ్ళీ కొనసాగించాలి. ప్రతి చెరువుకి ఉన్నటువంటి ఆ అనుసంధానం ఏదైతే గ్రావిటీ ద్వారా ఉన్నటువంటి ఈ చెరువులన్నింటినీ కూడా గ్రావిటీ ద్వారా ఈ చెరువులో చేరే నీటిని ఒకదానికి తర్వాత ఒకటి వృధా కాకుండా కనెక్ట్ చేసే విధంగా ఈ చెరువులన్నిటి కూడా మరమ్మతులు చేసి రాబోయే రోజుల్లో అన్ని చెరువుల్ని జలకళ ద్వారా నీరు నింపే కార్యక్రమం కూడా చేయాలని చెప్పి భావిస్తున్నాను. నిన్న మీరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్ మీటింగ్లో కూడా మీరు పాల్గొనడం జరిగింది. ఆ సమయంలో ఎటువంటి చర్చకు వచ్చాయి? ఎందుకంటే ముఖ్యమంత్రి మరి 2 రోజుల్లో రాయలసీమ ప్రాంతానికి రాబోతున్నారు. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన విషయాలు ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. ఏ కార్యక్రమాలు, ఎటువంటి నిర్ణయాలు ఆ సమయంలో తీసుకోవడం జరిగింది? నిన్న మా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్ర గారి గృహంలో జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా, జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా మేము సమావేశమయ్యాము. జిల్లాలో మదనపల్లి తర్వాత
మా చిత్తూరు జిల్లాకు తీసుకుంటే పూతలపట్టులో రాబోయే మాసంలో 3వ తేదీ జగన్ గారి యొక్క బస్సు యాత్ర ఉంటుంది. సో ఈ బస్సు యాత్ర ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యపరచాలి. ఎందుకంటే చంద్రబాబు అనే వ్యక్తి గతంలో 2014లో ఏ విధంగా ప్రజలను మోసం చేశాడు, ఆ రోజు బాబు వస్తే జాబులు ఇస్తానని చెప్పి యువతని ఏ విధంగా అయితే మోసం చేశాడో, లేకపోతే డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి కానీ, లేదా మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకొస్తానని చెప్పి ఏ విధంగా అక్కజల్లను మోసం చేశాడో, మళ్ళీ అదే మాటల్ని మళ్ళీ ఇప్పుడు చెప్తూ అదే కొత్త మాటల్ని దానికి కలుపుతూ మళ్ళీ ప్రజలు మోసం చేయడానికి అతను సిద్ధమయ్యాడు. ఇవన్నీ కూడా ప్రజలకు రేపు చెప్పాలి, జిల్లా ప్రజలకి అలాగే మా పూతలపట్టు నియోజకవర్గ ప్రజలకు కూడా చైతన్యపరిచి వాస్తవాలు చెప్పి ఇప్పటివరకు జరిగినటువంటి అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానీ ఏ గడపకి ఏ విధంగా మనం ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోని ఏ విధంగా మనం పూర్తి చేయగలిగామో అవన్నీ తెలియజేయడం కోసం సాక్షాత్తు మా సీఎం గారే మా పూతలపట్టు నియోజకవర్గం రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. 3వ తేదీ జరిగే బస్సు యాత్రని పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారు, దాన్ని విజయవంతం చేస్తారని చెప్పి కూడా దాని మీద భాగంగా ఎటువంటి ఏర్పాట్లు చేయాలి అనే దీని మీద నిన్నటి రోజున మంత్రి గారి గృహంలో సమావేశం జరిగాం. 3వ తేదీ జరిగే బస్సు యాత్రని జగన్ గారి యొక్క బస్సు యాత్రని విజయవంతం చేయడం కోసం జరిగినటువంటి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నాము. ఆ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. సార్, ఫైనల్గా చెప్పండి, మీ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకందరికీ సునీల్ కుమార్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ నియోజక ప్రజలకి ఒక డాక్టర్గా గతంలో నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. తిరిగి ప్రజాసేవ చేసుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి, మీకు అందుబాటులో ఉంటాను. అటు ప్రజారోగ్యంలో మీద కానివ్వండి, మౌలిక వసతుల విషయంలో కానివ్వండి, లేకపోతే డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, యువతకి ఉపాధి కల్పించడంలో కానివ్వండి, ఏ కార్యక్రమైనా కూడా సరే ప్రభుత్వం తీసుకొచ్చి ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రాంత ప్రజలకి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నిరంతరము పనిచేస్తాను. లక్ష్యం వైపు ఉండి ఆ లక్ష్యాన్ని నెరవేరేంత వరకు కూడా నేను శ్రమిస్తానని చెప్పి నేను మాట ఇస్తున్నాను. ఈ యొక్క మీరు వేసే ఆ యొక్క ఓటు ద్వారా ఈ ప్రాంత ప్రజలని మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా ఈ 5 సంవత్సరాలు నేను పనిచేస్తాను. దయచేసి నాకు మరొక అవకాశం ఇవ్వని చెప్పి ఈ యొక్క మన బీఆర్కే ఛానల్ ద్వారా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తం మీద అంటే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన తక్కువ టైం ఉంది కాబట్టి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ చేసింది. అతి త్వరలోనే అంటే నామినేషన్లకు సంబంధించి అవన్నీ కూడా కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఇప్పటికే ప్రజలు కావచ్చు, లేదంటే అధికార యంత్రాంగం కూడా ఆ వైపు ముందుకు వెళ్తున్న తరుణంలో ఖచ్చితంగా ఆ పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి మరో 2-3 రోజుల్లోనే ముఖ్యమంత్రి కూడా ఇక్కడ రాబోతున్నారు. మరోవైపు సునీల్ కుమార్ గారు కూడా మనకు చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి అంటే 2014లో అప్పుడు పరిస్థితుల కారణంగా అప్పుడు అధికారం తెలుగుదేశం చేతుల్లో ఉన్నది, తాను వైసీపీ ఎమ్మెల్యేగా నిలబడినప్పటికీ కూడా సరైనటువంటి నిధులు రాకపోవడం వల్ల అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకోవడం వల్ల ఈ ప్రాంతాన్ని నేనేమి కూడా అంటే అభివృద్ధి వైపు తీసుకెళ్ళలేకపోయాను. ఖచ్చితంగా ఈసారి మీరు అవకాశం కల్పించండి, వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబోతున్నారు. ఇక్కడ కానీ నేను కానీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ముఖ్యంగా చదువుకున్న యువతకు కావచ్చు, లేదంటే పాడి పరిశ్రమ పైన ఆధారపడుతున్న అంటే రైతులకు కావచ్చు, లేదంటే ఇప్పటికే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకు, వీళ్ళందరికీ కూడా ఒక న్యాయమైనటువంటి కోరికలు తీర్చేందుకు కూడా నేను ప్రయత్నాలు అయితే చేస్తానని కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కూడా కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, పూతలపట్టు నుంచి.